హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే బొచ్చ చేప కర్రీ అయితే చేయబోతున్నాను. ఎప్పుడు శీలావతి వండుతాము, ఈసారి మార్చామన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఒక కడాయిలో మెంతులు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర ఫ్రై చేసుకోవాలి. అది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బాగా మగ్గించుకోండి. ఆనియన్స్ అనేవి ఉడకకూడదు చేపల కూరలో. ఇప్పుడు బాగా మగ్గితే బాగుంటుంది, ఉడకాలన్నమాట. తర్వాత నేను పచ్చిమిర్చి నెక్స్ట్ కరివేపాకు అయితే అప్పుడే వేయట్లేదు. ఆనియన్స్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఆనియన్స్ బాగా కుక్ అయిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసాను. సాల్ట్ వేసిన తర్వాత వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. అప్పుడు కొంచెం చిన్నది బాగా ఆనియన్ వేగిన తర్వాత టమాటాలను వేసుకుంటాను. టమాటాలను బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాను. మధ్యలోకి గంటలు పెట్టుకోవాలన్నమాట పచ్చిమిర్చి. ఆ తర్వాత టమాటా అనేది మెత్తగా మనకి కుక్ అయిపోవాలి. మెత్తగా ఉడికిపోతేనే బాగుంటుంది. మిక్సీ కొట్టుకోవచ్చు కానీ ఆ టేస్ట్ వేరే వస్తుంది. అయితే అంతకుముందు గసగసాలు నేను నానబెట్టుకున్నాను. గసగసాల్లో ముందు ధనియాలు, ఆవాలు, జీలకర్ర ఫ్రై చేశాను కదా, మెంతులు, అదైతే మిక్సీ కొట్టుకున్న తర్వాత గసగసాలు కూడా వేసి పేస్ట్లా చేసుకొని ఆ పేస్ట్ని అయితే టమాటా గుజ్జులోకి వేస్తాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు, మనం ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాన్ని బాగా నానబెట్టుకోవాలి. తర్వాత ఆ పులుసుని అయితే మరిగిన తర్వాత చేప ముక్కలను అయితే దించుకోవాలన్నమాట. పులుసు అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎందుకంటే నేను ఎప్పుడు వేరేలా వండుతాను, ఈసారి నేను కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను లాస్ట్లో. పులుసు అయితే బాగా మరిగింది, దగ్గరికి అయిపోయింది. పులుసు మరీ ఎక్కువ పులుసులా పెట్టుకుంటే అస్సలు బాగోదు, దగ్గరగా పెట్టుకోవాలి. కొత్తిమీర అయితే వేస్తాను. చాలా టేస్టీగా వచ్చింది. నేనైతే వేడి వేడి అన్నంలోకి అలా చేప ముక్క, చేపల పులుసు వేసుకొని తిన్నాను. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.